ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దురాలోచనలు గలవాడు నేరస్తుడు అని ఆయన తీర్పు తీర్చును. మనిషి రకరకాల ఆలోచనలతో నిండి ఉంటాడు. అవి క్షణక్షణం మారుతూ ఉంటాయి. అయితే దురాలోచనలు గలవాడు నేరస్తుడు అని యెహోవా తీర్పు తీర్చును అన్నాడు. దురాలోచనలు అన్ని పాపములకు తల్లి లాంటివి. దురాలోచనలు అంటే కీడు చేటకు పన్నాగాలు పన్నేవాడు అని అర్థం. ఒకసారి ఒక ప్రాంతంలో 24 సంవత్సరాల కుర్రవాడు చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినాడు. ఒక ఇంట్లో యజమానుని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి తన వంటను తానే వండుకొని స్వయంగా తినేవాడు. అయితే ఒకరోజు పని నుండి అతను కుర్రవాడు ఇంటికి వస్తూ ఉంటే దారిలో 3 బరువైన మూటలు మోసుకొని నడవలేక నడుస్తూ చాలా భారంగా అలసిపోయినటువంటి ఒక వృద్ధుని చూసినాడు. ఆ వృద్ధుడు పని నుండి ఇంటికి వెళ్తున్న ఈ కుర్రవాడిని చూసి, బాబు కొంచెం నాకు సహాయం చేస్తావా? ఈ మూటలు చాలా బరువుగా ఉన్నవి, వీటిని నేను మోయలేకపోతున్నాను. ఈ మూటలో ఒక మూటను కనుక నీవు నాకు మోసుకొని సహాయం చేస్తే దానికి ప్రతిఫలంగా 2 బంగారు నాణేలు నీకు ఇస్తాను అన్నాడంట. దానికి ఆ కుర్రవాడు, అయ్యో తాత, ఏం పర్వాలేదు, నీవు నాకు బంగారు నాణేలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అన్నాడంట. అదిగో బాబు, ఆ కనపడుతున్న పక్క గ్రామానికి వెళ్ళాలి అన్నాడంట. సరే అని చెప్పి ఆ కుర్రవాడు ఆ ముసలాయన చేతిలో ఉన్నటువంటి 3 సంచులలో ఒక సంచిని తీసుకుని భుజానికి తగిలించుకున్నాడంట. నిజంగానే అవి చాలా బరువుగా ఉన్నాయంట. దారిలో నడుస్తూ ఉంటే ఆ కుర్రవాడు తాతతో అన్నాడంట, తాత, ఈ మూట చాలా బరువుగా ఉంది, బ్యాగ్లో ఏమున్నాయేంటి అన్నాడంట. ఏం లేదు నాయన, కొన్ని రాగి నాణేలు ఉన్నాయి అన్నాడంట. ఓహో అనుకుని నడుస్తూ ఆలోచనలు చేస్తా ఉన్నాడంట. ఆ కుర్రవాడు బహుశా ఈ వృద్ధుడు గొప్ప వ్యాపారవేత్త అయి ఉంటాడు, అందుకోసమే ఇన్ని రాగి నాణేలు తీసుకెళ్తున్నాడు అనుకున్నాడంట. మళ్ళీ అంతలోనే, అయినా ఇవన్నీ నాకెందుకు, ఈ వృద్ధుని నేను ఆ గ్రామానికి చేర్చాలి అంతే అని నడుచుకుంటూ వెళ్తున్నాడంట. నడుస్తూ ఉంటే ముందు ఒక చిన్న నది వచ్చిందంట. ఈ కుర్రవాడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఏమీ కూడా ఆలోచించకుండా చకచక నదిలోకి దిగేసినాడంట. అయితే ఈ వృద్ధుడు మాత్రము నది ఒడ్డునే నిలబడుకొని చూస్తూ ఉన్నాడంట. ఈ కుర్రవాడు తాత వైపు తిరిగి, ఏంటి తాత, మీరు అక్కడే నిలబడిపోయారు, ఈ నది మనం దాటాలి, ఈ నది దాటితేనే మనం ఆ గ్రామానికి త్వరగా చేరుకోగలం, రండి అన్నాడంట. అప్పుడు ఆ ముసలతను, అవును బాబు, నాకు కూడా తెలుసు, కానీ ఈ 2 బరువైన సంచులతో నేను ఆ నది దాటలేను, దయచేసి కొంచెం నాకు ఒక సంచిని మోసుకొని సహాయం చేస్తావా? దానికి ప్రతిఫలంగా నీకు మరో 2 బంగారు నాణేలు ఇస్తాను అన్నాడంట. దానికి ఆ కుర్రవాడు, తాత, మీరు నాకు బంగారు నాణేలు ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని నేను ఆ గ్రామానికి చేరుస్తాను, ఆ సంచి ఇవ్వండి అని చెప్పి ఆ తాత చేతిలో ఉన్నటువంటి 2 సంచులలో ఒక సంచిని తీసుకొని భుజానికి తగిలించుకున్నాడంట. నిజంగానే అది చాలా బరువుగా ఉందంట. ఇద్దరు నది దాటి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో ఈ కుర్రవాడు, తాత, ఈ సంచి కూడా చాలా బరువుగా ఉంది, ఇందులో ఏముంది ఏంటి అని అడిగినాడంట. ఏం లేదు నాయన, వెండి నాణేలు ఉన్నాయి దాంట్లో అన్నాడంట. వెంటనే ఆ కుర్రవాడు ఆలోచిస్తూ బహుశా ఈ తాత తన ఊర్లో ఉన్నటువంటి పొలాలన్నీ అమ్మేసి ఆ వచ్చినటువంటి సొమ్ముతో ఈ పక్క ఊరు చేరుతున్నట్లున్నాడు అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నాడంట. ఇంకా కొంతసేపు నడుస్తూ ఉన్నారు. ఒక చిన్న రహదారి వచ్చింది. అది చాలా నిర్జనమైన ప్రదేశం, అక్కడ ఎవరూ లేరు. ఆ కుర్రవాడి ఆలోచనలు వెంటనే మారిపోయినాయంట. ఈ సొమ్ముతో నేను గనక పారిపోతే ఈ ముసలతను నన్ను ఎంతవరకు పరిగెత్తుకొని పట్టుకోగలడు? అతడు మరీ ముసలాయన కాబట్టి నన్ను పట్టుకోలేడు. ఒకవేళ సహాయం కోసం గనక ఈ ముసలాయన కేకలు వేసినా ఇది మనుషులు సంచరించే ప్రదేశం కాదు కాబట్టి ఈయనకు ఎవరూ సహాయం చేయలేరు. ఈ డబ్బుతో నేను సొంతంగా షాప్ పెట్టి హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు, అయినా ఈ ముసలాయన ఇంత సొమ్ము ఏం చేసుకుంటాడు అని రకరకాల ఆలోచనలు ఆ కుర్రవాడికి వచ్చాయి. మళ్ళీ అంతలోనే మరొక వైపు, అయ్యో, ఈ తాత ఎంత కష్టపడి ఈ సొమ్ము సంపాదించాడు, ఇంత సొమ్మును పోగేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో పాపం, అయినా నేను ఈ సొమ్ము విషయంలో తప్పుగా ఆలోచించినాను, లేదు నేను అలాగ చేయకూడదు అని మరొక వైపు ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ రకంగా తన ఆలోచనలను నియంత్రించుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఎదురుగా ఒక చిన్న కొండ వచ్చింది. ఆ కొండ ఎక్కితే అవతల గ్రామం చేరుకోవచ్చు. అయితే ఈ ముసలాయన మాత్రము, బాబు, నేను బాగా అలసిపోయినాను, నాకు మోకాలు బాగా నొప్పులు తీస్తున్నాయి, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, దయచేసి ఈ సంచి కూడా తీసుకొని నడుస్తావా?
నేను మరో 2 బంగారు నాణేలు నీకు ప్రతిఫలంగా ఇస్తాను అన్నాడంట. కానీ 3వ సంచి జాగ్రత్త బాబు, ఎక్కడ పడవేయవద్దు అన్నాడంట. ఆ పిల్లవాడు వెంటనే ఆ 3వ సంచిని కూడా తీసుకుని భుజానికి తగిలించుకొని నడుస్తూ ఏం తాత, ఈ సంచిలో ఏమున్నా ఏమి అంత జాగ్రత్తగా ఉంచుకోమంటున్నావు అన్నాడంట. ఏం లేదు బాబు, ఈ సంచి నిండా బంగారు నాణేలు ఉన్నాయి అన్నాడంట. ఆ పిల్లవాడు ఏం మాట్లాడకుండా ఆ 3వ సంచిని కూడా భుజాన తగిలించుకొని 3 బరువైన సంచులతో నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడంట. ఈ ముసలాయన చేతుల్లో ఏ సంచులు లేవు కాబట్టి చాలా చక్కగా నడుస్తూ ఉన్నాడంట. అయితే ఈ పిల్లవాని మదిలో రకరకాల ఆలోచనలు. రాగి నాణేలు, వెండి నాణేలు, బంగారు నాణేలు. ఈ 3 నాణేలు కలిగినటువంటి సంచితో ఎంత వేగంగా పరిగెడితే అంత వేగంగా నా గ్రామానికి నేను చేరుకోగలను. ఈ నాణేలు ఉన్నటువంటి సంచులతో నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకుని అతనిలో ఉన్నటువంటి అత్యాశతో కూడినటువంటి ఆలోచనలే అతని పైన విజయం సాధించినాయి. గబగబా నడిచి కొండ ఎక్కిన వెంటనే చకచకా పారిపోవాలి అని అనుకుని గబగబా నడుస్తూ ఆ వృద్ధుణ్ణి దాటుకుంటూ ఎవరికంటా పడకుండా చీకటి పడేసరికి తన ఇల్లు చేరుకున్నాడు. వెంటనే తలుపేసుకుని తాను తెచ్చినటువంటి సంచీలను జాగ్రత్తగా దింపి ఆత్రంగా మొదటి సంచిని విప్పి చూసేసరికి తుప్పు పట్టిన ఇనుముందట. చిచి అనుకుని మిగిలినటువంటి 2 సంచులను కూడా ఆత్రంగా గబగబా చింపి చూసేసరికి వాటి నిండా కూడా తుప్పు పట్టినటువంటి ఇనుప ముక్కలున్నాయంట. కోపంతో ఆ ఇనుప ముక్కలన్నీ చిందరవందర చేస్తూ ఉంటే అక్కడ అతనికి ఒక ఉత్తరం దొరికిందంట. ఆ ఉత్తరాన్ని తీసుకుని చదివితే దాంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే, నేను ఒక రాజ్యానికి రాజును, నాకు పిల్లలు లేరు. నా తదనంతరం నా రాజ్యభారాన్ని మోయడానికి సరైనటువంటి వారసుని కొరకు నేను వెతుకుతూ ఉన్నాను. మంచి నిజాయితీపరుడు, నమ్మకస్తుని కొరకు నేను వెతుకుతూ ఉన్నాను. అతను పూర్తిగా నిజాయితీపరుడుగా, మనస్సులో ఎలాంటి దురాశ లేనివాడుగా ఉంటే అతడు రాజుగా ఉండగలడు అని ఉందంట. ఆ ఉత్తరం చదివిన వెంటనే ఆ కుర్రవాడు వెక్కి వెక్కి ఏడ్చాడంట. నేను నా మనసులోని ఆలోచనలను అదుపులో ఉంచుకుని ఉంటే ఒక రాజుకు కుమారుడిగా ఆ దేశానికి రాజ్యవారసుడిగా ఉండేవాని కదా అని తలుచుకుని కుమిలి ఏడ్చాడంట. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఆలోచన, ఒక చెడు ఆలోచన, ఒక దురాలోచన మనిషి పతనానికి ఎలాగ దారి తీస్తుందో చూడండి. పాపులుగా ఉన్నటువంటి మనలను దేవుడు తన రాజ్య వారసులుగా చేయడానికి, మనల్ని తన కుమారులుగా చేసుకోవడానికి లోకంలో ఎన్నో పరీక్షలు పెడతా ఉంటాడు. ఆ పరీక్షలన్నింటినీ కూడా మనం జయించినప్పుడు గొప్ప మేలును, పరలోక రాజ్యంలో వారసత్వాన్ని, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా గొప్ప వారసత్వాన్ని, యాజకత్వాన్ని మనం సంపాదించుకుంటాం. దురాలోచనలు ఎలాంటి దుష్కార్యానికైనా నడిపిస్తాయి. అందుకోసమే ప్రతి ఒక్క ఆలోచనను చెరపట్టి క్రీస్తు శిలువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు అక్కడ మన ప్రతి ఆలోచనను క్రీస్తు ప్రభువారు సరిచేసి ఆలోచనలపై జయాన్ని మనకిస్తాడు. అట్టి కృప ప్రభు దయచేనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. ఒక చెడు ఆలోచన మనిషి ఎంత భయంకరమైనటువంటి పతనానికి దారితీస్తా ఉన్నాయి ప్రభువా. మేలు పొందకుండా, స్వస్థత పొందకుండా, ఆశీర్వాదాలు పొందకుండా, దీవెనలు పొందకుండా ఈ దురాలోచనలను మనిషిని పతనానికి నాశనం చేస్తూ ఉన్నాయి. దయచేసి నా ప్రియమైన తండ్రి, పరలోక రాజ్య వారసులుగా, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయడానికి, మీ రాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి ఎన్ని విధాలుగా మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ దారి మార్గంలో ఎన్ని రకాల పరీక్షలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభువా. కాబట్టి వచ్చిన ప్రతి ఆలోచనను కూడా చెరపట్టి నీ శిలువ యొద్దకు మేము తీసుకుని రావాలి. కలువరి శిలువలో మీరు కాచిన రక్తం చేత మేము కడగబడాలి. మీ శిలువ దగ్గర తీసుకుని వచ్చి వాటిని ఒప్పుకున్నట్లయితే ప్రతి దురాలోచన సరిచేయబడుతుంది. ప్రతి దురాలోచనలు, దుష్టాలోచనలు మీరు సరిచేసి సరిదిద్ది మమ్మల్ని నీతిమంతులుగా మారుస్తారు. నా ప్రియమైన తండ్రి, మీరే కరుణించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్క ఆలోచనలు కూడా మీ దగ్గరికి తీసుకొచ్చి సరిచేసుకుని సమాధాన పడుటకును మీరే కృప చూపించండి. నా ప్రార్థన ఆలకించమని, మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, అయ్యా మీరు ఇచ్చేటువంటి దీవెనలు, ఆశీర్వాదములు స్వతంత్రించుకునే కృపను మాకందరికీ ప్రసాదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న మీలో ఇంకా క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన రాజ్యపు వారసులుగా మీరు ఉండాలనేదే దేవుని యొక్క వాంఛ. మరణం తర్వాత మనిషి ఆత్మ నరకంలో యుగయుగములు కాలుతుంది. అలాగా కాలకుండా ఉండాలి అంటే ఆయనను మీరు ఈ దేహంలో, ఈ ఆత్మ ఉన్నప్పుడే క్రీస్తు ప్రభువును తెలుసుకోవాలి. ఆయన మీ కొరకు కలువరి శిలువలో కాల్చిన రక్తాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఆయన రక్తంలో కడగబడండి. ఆయన రక్తంలో కడగబడకపోతే పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ లేదు, నిత్య జీవము లేదు. దేవుడిచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.